ఎల్ల రాజ్యాలు కొల్ల అంటే ఉత్తరాది ఊరిలో కూడా నీళ్ళు దక్షిణాది సంతలో పక్కన నీళ్ళు అక్కడ మరాల అమ్మాయి అది పన్నెండు బల్లని దేశం ఆ రాజు బల్లని రాజు ఆ తల్లి శాంతి వాళ్ళు ఎన్న బిడ్డ ఇంద్రబాబు వాడు బ్రాహ్మణుడు చేరవచ్చి కనుకనేమి దండమని ఏనాడు రడమండాల గురించి రాజా సింహాసనంలో నిలబడ్డవాడు కనుకనేమి ఏనాడు వయ్య బల్లాని రాదు కనుకనేమి లేచి నిలుస్తున్నాడు ఆ రాజు నారాయణ నమస్కారానికి సంస్కారం ఉన్నాడయ్యా రాజు బల్లాని రాజు లేచి నిలుస్తున్నాడు నమస్కారానికి సంస్కారం మారుగొల్ల భూములు మందనాలు ఎక్కడ సాగుగొల్ల భూములు తాగురమ్ములు ఎక్కడ తీరుగొల్ల భూములు దిబ్బవనం ఎక్కడ ఏ రాజ్యమునది దండమన్న కారణం ఏందో వివరంగా తెలపండి విడలారా అని ఆ రాజు ఆ మాట అన్నప్పుడు అయ్యా మాది చంద్రరాజు మా రాంధ్రసేన వాడే తల్లి తండ్రి పోతే ఊళ్ళో ఉన్న 10 చేతులు విరిగిండు ఇద్దరికి వాడు రాజు పడుకుంటు నీ బేట్కి వచ్చావు ఈ కోటున్న రాజును నీ బిడ్డ వేస్తే మా రాజుకు చెప్పి ఏమయ్యా నువ్వు ఆనాడు అన్నారు మంత్రులు కనుకనేవి నాయన ఈ భూములు కాదు ఈ రాజ్యం కాదు కర్రా 360 దూరంలో కనుక ఇంద్రసేన మహారాజు అవ్వయ్యను చంపుకొని దాచమంత్రి చేతులు పెరిగిన యుద్ధానికి 20 ఏళ్ళ కొడుతూ ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాల విధంగా సోల్తీర ఎమ్మడి నీ బిడ్డ ఉన్నదంటే నాయన నీకు దండమని ఏనాడు వల్లరేవా కొడుకులారయ్య నీ చరిత్ర కలిగి ఉన్నది నా చరిత్ర చెబుతా ఈయన వల్లడవ్వా నా దేశం పేరే పనమటి దేశం ఇగో బాబు ఆయన సైన్యం పరిస్థితులు ఒక్కసారి పోరా ఆయన ఊరికే గుయ్య మాకు ఎందుకు చాలా నువ్వు పోదా అప్పుడు సైన్యం మరి మరి కొడుకులారా నా దేశం పేరు పనమటి దేశం నా పేరు కనుక అల్లాని కాదు నా భార్య పేరు సాందన దేవి నా గర్భాన కలిగిన ఒకగాను ఒక కొడుకు ఒకగాను ఒక బిడ్డ కాదురా అయ్యా బలంగిరి మహారాజు నా కొడుకు పెళ్లి చేసిన కోడలు భాగ్యవతి ఉన్నది నా బిడ్డ కనుకనేమి బిడ్డ పేరు ఇంద్రవ చదువున తీరింది శాస్త్రాలు తీరింది విద్యను తీరింది బుద్ధిన తీరింది చదువు పూర్తయింది ఊరు బయట పూల తోట్ల మాలగట్టి మాల మీద గిరేసిన దాశీల కాపుల పెట్టి ఉన్నాడు కొడుకు పెళ్లి చేసిన కానీ నా బిడ్డ ఇంద్రవ పెంచినేది చేయలేదు ఈ చిత్రపటంలో ఉన్న పిల్లవాడు నాకు నచ్చిండు కానీ నేను నచ్చిన తొలపల సరిపోదు బిడ్డలారా మీరు నాయం మరి రాజు నా బిడ్డలకి మీకు మాట ఇత్తనన్నాడు రాదు బట్ వాళ్ళని కోరుకొని
ఎట్లున్నావు నాన్న? బిడ్డ ఇంద్రవ్వ మాలు దిగి కన్న తండ్రి దగ్గరికి వచ్చినాన ఎందుకు వచ్చినావంటే పుత్ర ప్రేమ పాడుబడ పొంగి ఆడదాన్ని కన్న తండ్రి కడుపు నిండే బిడ్డను చూస్తేవా బిడ్డ ఇంద్రవ్వ నేను రాజ్యవేలంగా పగోడు నా మీదకి ఎవరు లొల్లికి రాలేదు. అయ్యో నా బాధ ఏందో నా బిడ్డతో చెప్పుకుంటాను. నేను నీ దగ్గరికి రాకపోతే నేనా గర్భాన ఆడపిల్లవై పుట్టినందుకు కనుకనేమి నా తల మీద నువ్వు మోసే అంత బరువై కూసున్నవేనవ్వా. వీడెరిగిన బిడ్డ ఇంటిలోన ఉండరాదు, కడదెరిగిన బిడ్డ కడప లోపల ఉండరాదు అన్నారు. అయ్యో చెట్టు మీద పూసిన పుష్పాలు ఉండబోవు. ఆడవారి మనసు మల్లె పుష్పాల మీదనైతే ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉంటే మగవారి మనసు ఆడపిల్ల మీదనో అన్నారు. శాఖానికి అక్కర రాదు అన్నరే అవ్వ. ఏ కులమే కానీ ఏ మతమే కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రి కనుక ఏమి నేను బిడ్డని కన్నా చూడు అనగానే గొప్పతనం కాదు. అంగట్ల పశువును అమ్ముకున్న సంద గంపల పనులు పోసి పనులు అని అమ్ముకున్నట్టు ఒక అయ్యే చేతులు పెట్టి కనుకనేమి కాళ్ళు కడిగి కంచెన దానం చేసి బిడ్డను కడప దాటించినప్పుడే బిడ్డని కన్నా విలువ తల్లిదండ్రికి దక్కును అన్నారు. చంద్రసేన నగరం ఏరేటి వాడు ఇంద్రసేన రాజు అబ్బాయి నమ్ముకొని దాచి మంత్రి చేతిలో పెరిగిందాక బట్టు అన్ని బ్రాహ్మణం నుంచి పోటు ఇచ్చి తోలిండి బిడ్డ ఆ ఫోటో తెచ్చి నా చేతిలో పెట్టిన నేను వాళ్ళని తీసుకొని నీ వద్దకు వచ్చిన. ఈ ఫోటోలో ఉన్న పిల్లవాడిని ఒకవేళ నువ్వు నచ్చే మాట ఉంటే ఈ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసి సాగదోలి నా తల మీద బరువు తీర్చుకుంటా ఫోటో చూడు అన్నాడు. ఫోటో చూడ అన్నప్పుడే బిడ్డ ఫోటో చూడబోతే అన్నమైన బిడ్డ ఇంద్రవతి కనుకనేమి పోటు సేద పట్టుకొని నాగరికి నడి వంక కొడవలికి పిడి వంక కూర మిసాల వాడు కొంచెం చూపులోను అందంగా ఉన్నాడు. నరుడా నారాయణుడ దేవుడా దేవేంద్రుడా కుదురుడా కుబేరుడ పేరు చూద్దాం కలిసిన పిల్లవా అని పేరు ఇంద్రసేన మహారాజు నా పేరు ఇంద్రవతి దేవి. ఈ పిల్లగాడు నాకు ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం పెళ్లి అయ్యో అన్నది బిడ్డ. ఆనాడు మనకున్నాడు కన్నా తండ్రి మనసు కవ్వా. మంత్రులు తెచ్చి పోటు నాకు చూపించు, నేను తెచ్చి నా బిడ్డకు చూపించిన. ఇది నా బిడ్డ ఇష్టమైన పెళ్లి కష్టమైన ఎల్లబోతుంది సుఖమైన అనుభవించుదిగా నా బిడ్డ నన్ను మాటన పోదు. నా బిడ్డ మెచ్చిన పెళ్లి చేసి సాగదోలుతాను అన్నాడు. మరి నా బిడ్డ నచ్చినంత లోపల సరిపోలేదు. ఈ పిల్లలకు వరకులు కలవకపోయాను అని ఇద్దరు మంత్రుల దక్షిణమే 5 బ్రాహ్మణుల ఇంటికి ఏనాడు పంపారు. అయ్యా ఓ బ్రాహ్మణులారా, కాబోయే అల్లుడు ఇంద్రసేన మహారాజు నా బిడ్డ పేరు ఇంద్రవతి. పిల్లలకు వరుగులు కలిసిన చూడు అన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు అన్నారు నాయన పిల్లగాంది గోగు వరకు పిల్లని మేక వరకు గోగుల్ల మేకలు తిరగవచ్చు మేకల్లో గోగులు తిరగవచ్చు ఇల్లేవి దోషం లేదన్నారు. అగో పిల్లగాంది కనుకనేమి అయ్యో పిల్లది బంగారి పాదము పిల్లగాంది రాగి పాదము అన్నారు. అగో తులం బంగారంలో ఈ సొమ్ము రాగి కలవంది అది ఏనాడు సొమ్ము కాదు అన్నారు. జ్ఞానం ఉన్నది పిల్లలు రాక్షస జ్ఞానం ఉన్నది. మా సక్కదమైన వరకులు కలిసను అని బ్రాహ్మణులు అన్నాడు. అయ్యా మరి నా బిడ్డకు నా అల్లునికి లగ్గం ఏనాడు ఉన్నదంటే శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు, శనివారం నాడు సారవైలు వెళ్ళాలి, ఆదివారం నాడు గంగ స్నానం ఉన్నది, ఎమ్మటల్ల పొదుగు గోగు గంధర్వ లగ్గం నాగల్యం లగ్గం పత్రికలు పెట్టిళ్ళు పసుపు కుంకులు వంద చేసి రాజుల చేతుల పత్రికలు ఏనాడు పెట్టిళ్ళు. లగ్గం పత్రిక పట్టుకున్నాడు. ఆ వచ్చిన పట్టువాడికి బ్రాహ్మణుడికి ఆ పూట అన్నభోజన మర్యాద చేశాం. ఇంద్రసేన మహారాజు అల్లుని ఫోటో ఇంత పెట్టుకొని బిడ్డ ఇంద్రవ్వ ఫోటో పట్టుకున్నాడు. లగ్గం పత్రిక పట్టుకున్నాడు.
ఒరే భక్తు కేశవులు ఓ బ్రాహ్మణయ్య నా బిడ్డ కనుకనేమి మీ రాజు ఫోటో చూసి నచ్చింది ఇగో నా బిడ్డ ఫోటోవా లగ్గం పత్రిక ఇవి రెండు పట్టుకొని మీరు రాజు దగ్గర పోయి మీరు రాజు దగ్గర పోయినాక ఈ చిత్రపటంలో ఉన్న నా బిడ్డ ఇంద్రమను ఒకవేళ నచ్చితే మాత్రం ఇగో ఈ ముహూర్త ప్రకారం తొలివచ్చి నా బిడ్డను కళ్యాణం ఆడి ఎంట పెట్టుకోమ్మ కానీ ఒక్క మాట బిడ్డలారా నేను మిమ్మల్ని అడిగిన ఆ పిల్లగాని రాజ్యం దుల్లే దేశం దుల్లే ఫోటో చూసి నా బిడ్డ ఇష్టమంటే లగ్గాన్ని నేను సిద్ధమని నిలుస్తున్నా మరి నా బిడ్డ ఎదురు చూడకుండా పో తీరుగా బతుకుద్ది అంటే మీరేమన్నారు నీకన్నా 7 వాళ్ళు ఇమ్మడి ఎక్కువ అని చెప్పారు ఓరి బిడ్డలారా ఇప్పటికప్పటికి అన్నారు ఇచ్చుకున్నోడు ఈగే పుచ్చుకున్నోడు పులి లేనోనికే ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఉన్నోనికే నాకు ఇంకింత కావాలని ఆపచ్చని ఉంటుంది నానుడు ఎంత 7 వాళ్ళు నాకన్నా ఉన్నవాడైనా ఒకవేళ చిత్రపటంలో ఉన్న అమ్మాయిని చూసి కనుకనేవి ఒరే మంత్రులారా అమ్మాయి చూడ చక్కదనంగా ఉన్నది కానీ మరి మా మామ నాకేమన్నా వరకట్నం ఇస్తానన్నాడా అని అడిగితే నేనేమి లేకుంటున్నానా నా అశ్వతి కొద్ది నా బిడ్డకి ఏమయ్యే కట్నం మీరు రాదుకు చెప్పుకుని ఎంత కట్నం అంటే 7 దక్కల్ల ఎండి 7 దక్కల్ల బంగారం రాను పోను ఒక్క కర్రెట్ల కత్తురం ఎదురు కోళ్ళ కాడ 7 లక్షల డబ్బు పోతున్నాం ఎదురు కట్టమని చెప్పు పోని కొడుకు ఆ రాజు మాట అన్నప్పుడు మట్టోడు బ్రాహ్మణుడు అవి రెండు పట్టుకొని ముందుకు వేసి పోబోతాండ్రు వాళ్ళు అయ్యా ఈ మాట చెప్పింది బల్లాని రాలే ఆకిట్ట నిల్చొని ఉన్నాడు ఈ మంత్రులు పోతుంటే చూసాడు ఒరే మంత్రులారా నా బిడ్డ ఇంద్రమ్మ పెంచి నేను చేయదలుచుకోలేదు ఈ లగ్గం రద్దు మీ ప్రయాణం అక్కడ ఆగుండ్రు అన్ను అయ్యా పొమ్మను నువ్వే ఈ పెళ్లి రద్దు అన్నావు కానీ అన్నానికి కారణం ఉంటది మరి అన్నానికి మలక ఉంటది ఏ కారణానికి రద్దు అన్నవే ఈ పెళ్లి రద్దు అన్న కారణం కనుకనేమి ఇంత కిందలు లేక కాదు జేబుల డబ్బు లేక కాదు పెళ్లి చేసే దమ్ము లేక రద్దు అని లేదురా కొడుక కలిగిన కముల పిల్లలు కొడుకు బలంగిరి మహారాజు బిడ్డ ఇంద్రవతి దేవి 2 కళ్ళ విధం కనుకనేమి మేకసండ్ల విధము నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డరా నాయనలారా అత్తగారి వేడల్ల రథ కల్పన నోమంటే నా కొడుకు కోడలు పోయి ఆడికి 15 రోజులు అయితే అంది పొంగ పోయిళ్ళు కానీ వాడు తిరిగి రాలేదు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఇంతోడు ఇంత నా ఎత్తు కొడుకైండు ఇంట్లో బలమైన ఒళ్ళు లేని సైబాన నా బిడ్డ సంబంధం కుదిరించిన నేను ఇది మంచి అవునో చెడే అవునో అత్తగారి మేడల్లో పోయిన కొడుకు తిరిగి వచ్చరాక బిడ్డ పెళ్లి ఇటువంటి మాటలే రామోరా అవునయ్యా తెలిసిన వాడు మాట్లాడినవాడు కాలు కడికి వచ్చిన దారం కాసుకున్న దొరకది కొమ్ములు ఉందా శవం ఉందా కొమ్ములు లాంటి వాడు నీ కొడుకు శవులు లాంటి నువ్వు ఈ లగ్గం 15 రోజులు ఉన్నది 15 రోజులు నీ కొడుకు రాకపోతాడా ఈ పెళ్లి కానీ అయ్యా అందరు చేతికింది వాళ్ళు అయ్యా ఇప్పటికప్పటికి అన్నరే అన్ని తెలిసినోడికి ఓటు తెలియదట అన్ని తెలిసినోడికి అన్నం వెళ్ళదు కోసం మరి మంత్రులకు వస్త్రం నేను కాదనందరా ఓసారి గనక చిన్నోడి మాట పెద్దోడింటే ఆ సంసారం బాగుపడనంట వీళ్ళేం తప్పు మాట్లాడినలా ఎంత పిచ్చోని అయ్యా ఎంత ఎడ్జోని అయ్యా ఏంది ఇవాళ శుక్రవారం మధ్యలో శుక్రవారం పోతాంది మళ్ళా శుక్రవారం నాడు నీ బిడ్డ పెళ్లి 15 రోజులలో రాకపోతాడా కానీ ఈ పెళ్లి అని చెప్పింది మరి వీళ్ళన్న మాట ముద్దుగానే నా కొడుకు ఏళ్ళు పోతాడా నెల్లు పోతాడా నా కొడుకు రాకపోతాడా చూద్దాం సరే ఫోటో అయితే చూపించి అని నాడు చూడమ్మా ఆ రాజులనేవి ఆ మాట కూడా ఆ ఫోటో పట్టుకొని ఏనాడు చంద్రచల నగరం అనగా మంత్రిని వెళ్తానే
ఇంద్రసేన వారాలు కలదోసిండు. అయ్యా మంత్రులారా, మీరు అయిన పని పండ్ల అయిందా, చాలా కాయ అయిందా, ఏం చేసుకొచ్చి ఇక్కడ మాట్లాడుకొచ్చారు బిడ్డ. అయ్యా ఇగో లగ్గం పత్రిక, ఇగో పెళ్లి కార్డు. మేము పోవుడు ఏంది, కాయ కాకపోవడం ఏంది, ఐదు బయలు చేస్తాం, బయలు బట్టలు చేస్తాం, కాయాల కాయ కాదు, ఇగో పండ్ల పండే చేసుకొచ్చినాం, చూసుకో అని నాడు చూడు అమ్మా. అమ్మాయి పొడువ లగ్గం పత్రిక అమ్మాయి చూడబోతే సూర్య వేడికలు చంద్ర వేడికలు పొడి చెడి పొద్దు వరకు వడచెక్కలు. అమ్మాయి ఎంత ముద్దు ఉన్నదమ్మా. సిగిపోయిన బట్టలు ఉన్న సీతారాముల పాదం ఉన్న పర్వతాలు ఉన్నదా. అమ్మాయి అమ్మాయి ఫోటో చూసి వాళ్ళని ఇచ్చిండు. ఇక పిల్లగాడు ఇంద్రసేన వారాలు ఏడేడు మేడల్లా పెళ్లి వచ్చే సమాచారం తెచ్చుకొని మేడల్లో తయారైతారండి. ఓరి తయారు తయారు చెప్పుకోవాలంటావా? నాకు నీ ఎందరు దోస్తులున్నా నీ మంది మారు బలాన్ని మొత్తం తెలుసుకొని పెళ్లి కాదా. నా పెళ్లికి తోదోయ్యదు పెళ్లి ఉండి కదా బాసాని సమ్మయ్య సంబంధం. నా పెళ్లికి నువ్వు మంచిగా దోతి కట్టుకొని రావాలి. దోతి కట్టుకోవాలి, నోట్ల సుట్ట పెట్టుకోవాలి. నా కొడుకు తోటి పెళ్లి కొడుకు అయిపోవాలి. ముందర సుమల్లే నీ ప్రయాణం. మంగళి మనేవా మనవ గరిగబుడ్డి పట్టుకోవాలి. మనేవాకు మనం పెళ్లి బట్టలు పోయినాడు పంజాబ్ లో. ఏంది ఇప్పుడు శాతగాని పానానికి అది దొరుకుంటేనే సాలి పెట్టకుంటుంటది. పితాంబరం కడితే మొత్తదా మనేవా. మనవా నీకు మంచి పరిస్థితులు ఏం బాధపడుకో. గరిగబుడ్డి పట్టుకుంటుంది కానీ మంగళాస పట్టుకుంటుంది. అమ్మా నీకు పట్టు చీర తెస్తాం, నీకు చీర ఏ శాత కాకపోతే ఇట్లా తెస్తాం. తయారయ్యి అత్తారు పోనీ. ఇంద్రసేన మహారాజు గనకనే వినామా బల్లాని రాజు గమ్యాన పంపిస్తాడు. ఇక ముడుపు పంపిస్తాడు. నేను పోతానని మందు మారు బలానికి చెప్పుకొని పెళ్లి పిల్లగాడయి తయారయ్యి అక్కడ ఉండని రాదు. అటువంటి దేశంలో కన్న తండ్రి బల్లాని రాజుకు నిర్దా పడతలేదు, కంటికి నిర్దా లేదు, ఒంటికి సుఖము లేదురా. అయ్యా కొడుక బలంగిరి రాజ తెల్లారు తండ్రి పొదువుకు తండ్రి రోజులు గడుస్తానై నానా. నువ్వు లేని నీ శల్య పెళ్లి ఎట్ట చేసి సాగదోలుదురా, ఎందరు ఎన్ని తీర్లు అనుకుంటారో అని బాధపడతాడు కన్న తండ్రి బల్లాని మహారాజు గనక. బాధపడ్డోడు తిరిగి ఆలోచించిండు. అయ్యా నా బిడ్డ నా అల్లుడు పీటల మీద కూర్చున్నాక నా కొడుకు కోడలు కనుక నేను అత్యంత లేచడానికి అందుతారు. మరి చేసే పనిముట్లు ఆగిపోతానే. చేతి కింద ఉన్న 10 మంది పని వాళ్ళ పిలిపించుకొని 7 వేల ముందర మోతుకులు కొట్టిండు, మూల బాగా నించుండు, పనసలు కొట్టిండు, ఆ పంచులు వేసనే అవ్వ.
తేకుటాకుల తెరలు కట్టిండు డమ్మల పాకలు తల్లు కట్టిండు 56 రాజ్యాల రాజుల కనుకనేమి ఎగొన్నెమిలీకల కుర్చీలు ప్రవేశించిండు తలి 7 మేడల ముందట లోగిళ్ళు శుద్ధి పెట్టిండు కస్తూరి ఎలుగులకి కప్పూరంతో ముగ్గులు ప్రవేశించిండు రంగు రంగుల వాళ్ళు రంగు సూర్యుల వాళ్ళు తయారు చేసిండు మేడను శృంగారింపు చేసగలరా 17 మేడల ముందర 12 గుందల బాలమందిరికి పైన దూరణాలు కట్టి దూరణాల కింద బట్టల దూర డెకరేషన్ నుంచి డెకరేషన్ కింద పచ్చి ముత్యాలు పెట్టి బిడ్డ ఇంద్రమ్మ పెళ్లికి పెళ్లి మండపాలు కట్టిండు కన్న తండ్రి వల్లారి మహారాజు కనుక గుమ్మల మోత భూముల నెల్ల రాజు కొమ్మల మోత రాజ్యముల నెల్ల కనుక ఏమి కంచు కాలు మించి రడవేరి మోగంగా రంగా వైభోగంగా నా బిడ్డ పెళ్లి చేస్తాను పెళ్లి కానుక తయారు చేసి కన్న తండ్రి కొడుకు కోడలు రాకడ కదిలి చూడని అత్తగారి మెడలమైన కొడుకు కోడలు ఎత్త కదిలి వస్తాంలో రా